20 లక్షల మంది జనాభా కలిగి ఉన్న విజయనగరం జిల్లా వలసలకు నిలయంగా మారిందా? జిల్లాలో 4 లక్షల హెక్టార్ల సాగు భూములున్నాయి. 3 లక్షల హెక్టార్లు మాత్రమే సాగు చేయడానికి కారణం ఎవరు? జిల్లాలో కేవలం 1,25,000 హెక్టార్లకు మాత్రమే సాగునీరు అందుతుందా? విజయనగరం జిల్లా నుంచి 1,00,000 మంది రైతు కుటుంబాలు, మరో 1,00,000 మంది రైతు కూలీల కుటుంబాలు వలస పోవడానికి కారణం ఎవరు? వలసల కారణంగానే విజయనగరం జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు రద్దయ్యాయా? వాణిజ్య పంటల ద్వారా రైతులు లాభాలు పొందగలరా? వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, డిజిటల్ మార్కెటింగ్ల ద్వారా 50,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చా? గేదెల శ్రీనుబాబుని తమ ప్రతినిధినిగా ఎన్నుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు చూస్తున్నారు? ఉమ్మడి విజయనగరం జిల్లా 1979 జూన్ 1న ఏర్పడింది. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను కలిపి విజయనగరం జిల్లాను ఏర్పాటు చేశారు. జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 34 మండలాలు, 1,552 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని, 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 23,42,868 మంది జనాభా ఉన్నారని గేదెల శ్రీనుబాబు వివరించారు. ఇదిలా ఉండగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2022లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. అందులో భాగంగా విజయనగరం జిల్లాలోని పార్వతీపురం రెవెన్యూ డివిజన్కి సంబంధించిన 11 మండలాలను కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో చేర్చారు. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ రెవెన్యూ డివిజన్లోని 4 మండలాలను విజయనగరం జిల్లాలో విలీనం చేశారు. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన విజయనగరం జిల్లాలో 27 మండలాలున్నాయని గేదెల శ్రీనుబాబు వివరించారు. కొత్తగా ఏర్పడిన విజయనగరం జిల్లా 4,122 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దాదాపు 20 లక్షల మంది జనాభా కలిగి ఉందని గేదెల శ్రీనుబాబు వివరించారు. జిల్లాలో 7 నియోజకవర్గాలున్నాయి. వాటిలో జిల్లా కేంద్రమైన విజయనగరంతో పాటు రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, శృంగవరపుకోట, గజపతి నగరం నియోజకవర్గాలున్నాయి. అలాగే విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి కేంద్రాలుగా 3 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. వాటిలో విజయనగరం రెవెన్యూ డివిజన్లో విజయనగరం, గంట్యాడ, పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, శృంగవరపుకోట, జామి, వేపాడ, లక్కవరపుకోట, కొత్తవలస మండలాలుండగా బొబ్బిలి డివిజన్లో బొబ్బిలి, రామభద్రాపురం, బాడంగి, తెర్లాం, గజపతి నగరం, దత్తరాజేరు, బొండపల్లి, మెంఠాడ మండలాలున్నాయని గేదెల శ్రీనుబాబు వివరించారు. అలానే చీపురుపల్లి డివిజన్లో చీపురుపల్లి, గరివిడి, గొర్ల, నెల్లిమర్ల, మెరకముడిదాం, రేగిడి, అందాలవలస, వంగర, సంతకవిటి, రాజాం మండలాలు ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా కొత్తగా ఏర్పడిన విజయనగరం జిల్లాలో సాగుకు అనువైన భూములు దాదాపు 4 లక్షల హెక్టార్లుండగా కేవలం 3 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మాత్రమే సాగు చేస్తున్నారని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో కేవలం 1,25,000 హెక్టార్లకు మాత్రమే జలాశయాలు, చెరువులు, కాలువల ద్వారా సాగునీరు లభిస్తుండగా మిగిలిన 1,75,000 హెక్టార్లను వర్షాధారంగా సాగు చేస్తున్నారని గేదెల శ్రీనుబాబు వివరించారు. వర్షాపాతంలో హెచ్చుతగ్గుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఫలితంగా 1990లో 4.5 లక్షల మంది ఉన్న రైతులు 2020 నాటికి కేవలం 3.5 లక్షల మంది మాత్రమే ఉన్నారని గేదెల శ్రీనుబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అలానే 1990లో రైతు కూలీలు 4 లక్షల మంది ఉండగా 2020 నాటికి 3 లక్షల మంది మాత్రమే ఉన్నారని ఆయన వివరించారు. అంటే దాదాపు 1,00,000 మంది రైతుల కుటుంబాలు, మరొక 1,00,000 మంది రైతు కూలీల కుటుంబాలు విజయనగరం జిల్లా నుంచి అంతరించిపోయారని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో గతంలో 12 నియోజకవర్గాలుండగా 2009 తర్వాత 9 నియోజకవర్గాలే ఉన్నాయని, 3 ఎమ్మెల్యే నియోజకవర్గాలు రద్దయ్యాయని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనూ గతంలో 12 నియోజకవర్గాలుండగా ఇప్పుడు కేవలం 10 నియోజకవర్గాలే ఉన్నాయని, ఈ జిల్లాలోనూ 2 నియోజకవర్గాలు రద్దయ్యాయని ఆయన వివరించారు. ఈ విధంగా ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 30 లక్షల మంది వలసపోయిన కారణంగానే
ఈ 2 జిల్లాల్లో 5 ఎమ్మెల్యే నియోజకవర్గాలు అంతరించిపోయాయని గేదెల శ్రీనుబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా విజయనగరం జిల్లాలో వ్యవసాయమే ప్రధాన వృత్తి. దాదాపు 70% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. కాగా సాగు విస్తీర్ణంలో 60% భూముల్లో వరి, సజ్జ, రాగులు వంటి ఆహార పంటలను పండిస్తున్నారు. మిగిలిన 40% విస్తీర్ణంలో చెరకు, వేరుశెనగ, గోగునార వంటి వాణిజ్య పంటలను పండిస్తున్నారని గేదెల శ్రీనుబాబు వివరించారు. అయితే ఈ వాణిజ్య పంటలను మరికొంచెం పెంచి ఉద్యాన పంటలైన మామిడి, జీడి వంటి పంటలను కూడా ప్రోత్సహించాలని గేదెల శ్రీనుబాబు పిలుపునిచ్చారు. అలాగే సేంద్రియ కూరగాయలను కూడా పండించి ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి డిజిటలైజేషన్ ద్వారా మార్కెటింగ్ చేసి అమ్మగలిగితే ఈ రంగంలో దాదాపు 50,000 మందికి ఉపాధి కల్పించవచ్చని గేదెల శ్రీనుబాబు మార్గనిర్దేశం చేస్తున్నారు. మరోవైపు విజయనగరం జిల్లాలో స్టీల్, ఫెర్రో, ఫార్మా, చెరకు, రసాయన, జీడిపప్పు ప్రాసెసింగ్ మొదలైన 40కి పైగా పెద్ద పరిశ్రమలు ఉన్నాయని, వాటి ద్వారా దాదాపు 30,000 మందికి ఉపాధి లభిస్తోందని గేదెల శ్రీనుబాబు వివరించారు. అలాగే విజయనగరం జిల్లాలో 4,000కు పైగా చిన్న పరిశ్రమలు ఉన్నాయని, వాటి ద్వారా మరో 40,000 మందికి ఉపాధి దొరుకుతోంది. ఇవే కాకుండా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపన, వ్యవసాయ ఆర్థిక కారిడార్లను నిర్మించడం ద్వారా వచ్చే 5 సంవత్సరాలలో 50,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. ఈ విధంగా ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న గేదెల శ్రీనుబాబుని తమ ప్రతినిధిగా చట్టసభలకు పంపించాలని ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గేదెల శ్రీనుబాబు కూడా ఉత్తరాంధ్ర ప్రజల శ్రేయస్సు కోసం రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతోందో.